ఆఫ్ఘనిస్తాన్కు మేము ఎప్పుడూ అండగా ఉంటాం. మీకు ఎన్ని మందులు కావాలో తీసుకెళ్ళండి. ధన్యవాదాలు ప్రధానమంత్రి గారు. సైన్యం లేదు, ఆయుధాలు లేవు, బెదిరింపులు అసలే లేవండి. అయినా సరే ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఒక యుద్ధ భూమిలో భారతదేశం ఒక నిశ్శబ్ద విజయాన్ని సాధించిందండి. ఇటీవల భారత్ నుండి ఆఫ్ఘనిస్తాన్కు 20 టన్నుల వైద్య మరియు వ్యాక్సిన్ సామాగ్రిని పంపినట్లు ఒక వార్త వచ్చింది. ఫస్ట్ మనం చూసుకుంటే ఇది సాధారణమైన మానవతా సహాయంలో అనిపించవచ్చు. కానీ ఒక దేశం ఇంకో దేశానికి మందులు పంపితే అందులో అంత వింత ఏముంది అని అనుకుంటున్నారా? మీరు గనక దక్షిణాసియా రాజకీయాలను గత కొన్ని దశాబ్దాల చరిత్రను లోతుగా గమనిస్తే ఈ 20 టన్నుల సామాగ్రి కేవలం మందులు కావండి. ఇది ప్రపంచ అగ్రరాజ్యాలను సైతం ముక్కున వేలు వేసుకునేలా చేసిన భారతదేశపు మాస్టర్ స్ట్రోక్ ప్లాన్. ఒకసారి ఆలోచించండి, ఆఫ్ఘనిస్తాన్ అంటే ఎలాంటి దేశం? ఎక్కడైతే ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా దాదాపు 2 దశాబ్దాల పాటు తన సైన్యాన్ని పెట్టి ట్రిలియన్ల డాలర్లు ఖర్చు చేసి చివరకు ఓటమిని అంగీకరించి వెనక్కి వెళ్ళిపోయిందో అదే ఆఫ్ఘనిస్తాన్. ఎక్కడైతే చైనా కళ్ళు కాయలు కాచేలా అక్కడి ఖనిజ సంపద కోసం పొంచి ఉందో, ఎక్కడైతే పాకిస్తాన్ దశాబ్దాలుగా తన నీడను రక్షించుకోవడానికి కుట్రలు చేస్తోందో అలాంటి గడ్డపై భారత్ ఏం చేసింది? భారతదేశం అక్కడ ఒక సైనికుడిని కూడా దించలేదండి. ఎలాంటి ఒత్తిడి రాజకీయాలు చేయలేదు. మరి భారత్ ఏం చేసింది? అక్కడ భారత్ రోడ్లు నిర్మించింది, డ్యామ్లు కట్టింది, పసిపిల్లల కోసం ఆసుపత్రులు కట్టింది, చివరకు వారి ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్ భవనాన్ని కూడా నిర్మించింది. కథలో అసలైన ట్విస్ట్ ఇక్కడే మొదలైందండి. 2021లో తాలిబాన్ తిరిగి అధికారంలోకి రాగానే ప్రపంచ దేశాలన్నీ భయపడి కాబూల్ నుండి తమ కాళ్లకు బుద్ధి చెప్పాయి. కానీ భారతదేశం ఒక భిన్నమైన అత్యంత సాహసోపేతమైన మార్గాన్ని ఎంచుకుంది. భారత్ తాలిబాన్ ప్రభుత్వానికి అధికారిక గుర్తింపు ఇవ్వలేదు, కానీ కాబూల్లో తన టెక్నికల్ టీంని మాత్రం అలాగే ఉంచింది. మానవతా సహాయాన్ని ఆపలేదు. సరిగ్గా జనవరి 2025లో వరల్డ్ పాలిటిక్స్ షేక్ అయ్యేలా ఒక సంఘటన జరిగింది. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ దుబాయ్లో ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకితో రహస్య సమావేశం జరిపారు. 2021 తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి భేటీ ఇదే. ఇక్కడే ప్రపంచానికి ఒక క్లియర్ సిగ్నల్ వెళ్ళింది, ఇండియా ఈజ్ బ్యాక్ అని. భారత్ కేవలం సాయం చేయడం లేదండి, ఆఫ్ఘనిస్తాన్లో నిలిచిపోయిన తన $1 బిలియన్ ప్రాజెక్టులను మళ్ళీ మొదలు పెడుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీరు షాక్ అవుతారు. ఆ మీటింగ్ జరిగిన వెంటనే ఒకప్పుడు భారత్కు బద్ధ శత్రువుగా భావించిన తాలిబాన్ భారతదేశాన్ని తన అత్యంత ముఖ్యమైన ప్రాంతీయ మరియు ఆర్థిక భాగస్వామి అని ప్రకటించింది. ఒక్కసారి ఊహించండి, ఒకప్పుడు ఏ సంస్థతోనైతే భారత్ సంబంధాలు శూన్యమో అదే సంస్థ ఈరోజు భారతదేశాన్ని తన రక్షకుడుగా భావిస్తుంది. దీనికి కారణం ఏంటో తెలుసా? గత 20 ఏళ్లలో భారతదేశం అక్కడ పెట్టిన $3 బిలియన్ కంటే ఎక్కువ పెట్టుబడి. మరియు అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? అక్కడి ప్రజల గుండెల్లో మనం సంపాదించుకున్న నమ్మకం. ఇండియా ఆఫ్ఘన్ బంధం పెరుగుతుంటే అక్కడ ఇస్లామాబాద్లో పాకిస్తాన్కు నిద్ర కరువైంది. దశాబ్దాలుగా ఆఫ్ఘనిస్తాన్ తన గుప్పెట్లోనే ఉంటుందని, భారత్కు వ్యతిరేకంగా దాన్ని వాడుకోవచ్చని పాకిస్తాన్ పగటి కలలు కనింది. కానీ సీన్ రివర్స్ అయిందండి. గత కొన్నేళ్లుగా తాలిబాన్ పాకిస్తాన్ మధ్య సరిహద్దు వివాదాలు, ఉగ్రవాద సమస్యలతో సంబంధాలు పూర్తిగా దిగజారిపోయాయి. ఒకవైపు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై బాంబులు కురిపిస్తుంటే మరోవైపు మన భారతదేశం మందులు, ఆహార ధాన్యాలు పంపి వారి ప్రాణాలు కాపాడుతుంది. ఇప్పుడు చెప్పండి, ఆఫ్ఘన్ ప్రజలు ఎవరిని నమ్ముతారు? అసలు భారతదేశం ఇంత పెద్ద వ్యూహాన్ని ఎందుకు నడుపుతుందో తెలుసా? దీని వెనుక రాబోయే 20 సంవత్సరాల భూ రాజకీయ ప్లాన్ ఉందండి. దశాబ్దాలుగా భారత్ తన వస్తువులను మధ్య ఆసియాకు పంపకుండా పాకిస్తాన్ అడ్డుకుంటూ వచ్చింది. కానీ భారత్ దానికి విరుగుడు కనిపెట్టిందండి. అదే ఇరాన్లోని చాబహార్ పోర్టు. మన భారతదేశం ముందే ఊహించి అక్కడ కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టింది. ఇప్పుడు సముద్ర మార్గం ద్వారా ఇరాన్ చేరుకుని అక్కడ నుండి రోడ్డు మరియు రైలు నెట్వర్క్ ద్వారా పాకిస్తాన్తో సంబంధం లేకుండా భారత్ నేరుగా ఆఫ్ఘనిస్తాన్ మరియు $100 బిలియన్ మార్కెట్ ఉన్న సెంట్రల్ ఆసియాలోకి అడుగు పెట్టబోతుంది. కేవలం రవాణా మార్గమే కాదండి, ఆఫ్ఘనిస్తాన్ కొండల్లో దాగి ఉంది $1 ట్రిలియన్ నుండి $3 ట్రిలియన్ ఖనిజ నిధి. రాగి, ఇనుము, బంగారంతో పాటు ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలకు కావలసిన లిథియం నిల్వలు అక్కడ అపారంగా ఉన్నాయి. దీనినే ప్రపంచం కొత్త వైట్ గోల్డ్ అని పిలుస్తోంది. చైనా దీనికోసం ఎగబడుతుంది. కానీ ఆఫ్ఘన్ ప్రజల హృదయాలను గెలుచుకున్న భారత్కు ఇక్కడ వ్యూహాత్మక ఆధిక్యత ఎక్కువ లభించబోతుందండి. ఇది కేవలం దానం కాదు, భవిష్యత్తు గ్లోబల్ ఎకానమీని శాసించే చాణక్య నీతి.
సో ఫ్రెండ్స్, ఆఫ్ఘనిస్తాన్ గడ్డపై భారతదేశం స్వయంగా వెళ్ళి తానే డైరెక్ట్గా రంగంలోకి దిగి ఏదైనా పెద్ద అడుగు వేయాల్సిన అవసరం ఉందంటారా, లేక ప్రస్తుతానికి ఇలాగే వెయిట్ అండ్ వాచ్ పాలసీని కొనసాగించాలా? మీ విలువైన అభిప్రాయాన్ని కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ జియోపొలిటికల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. జై శ్రీరామ్.